ముఖ్యంగా నేను అయ్యప్ప దీక్షాపరుల్ని నమస్కారం పెట్టుకోవద్దు. మీరు ప్రార్థన చేసి రోగాలు తగ్గిస్తే మత మార్పిడి ఆగిపోతుంది. ఇతరుల అస్త్రాలన్నీ ఇవ్వేనండి. మన ఇంట్లో ముసలావిడ 70 ఏళ్ళావిడ 80 ఏళ్ళావిడ అనారోగ్యంతో ఉంటే వాడు వచ్చి ప్రార్థన చేయటం మనకి ప్రార్థనలు లేవా, శ్లోకాలు లేవా? ప్రార్థనతోనే రోగాలు తగ్గించగలిగే ఉపాయం అయ్యప్ప దీక్షలో ఉంది. ఎందుకంటే 40 రోజుల పాటు మీరు ప్రార్థన తప్ప వేరే ఏమీ లేకుండా ఉంటారు. మీరు మాట వస్తే శరణం అని వస్తుంది. ఏదైనా అనకూడని మాట, స్వామి శరణం అలా అంటావేమిటయ్యా అంటానికి కూడా స్వామి శరణం అంటారు. మీరు ఇంతగా స్వామి మాట ఉచ్చరించేవాడు ఇంకెవడున్నాడండి మీరు తప్ప. అందుకని ఇతరుల కోసం ప్రార్థన చేయండి, అనారోగ్యవంతుల కోసం ప్రార్థన చేయండి, దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అప్పుడు ఒక్క అయ్యప్ప దీక్ష ఒక్కటే హిందూ మతంలో ఉండే మత మార్పిడి మొత్తం ఆపగలుగుతుంది. అనుమానం ఏం లేదు ఇక్కడ.